సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి ఓగులాపూర్ మధ్య లో లెవెల్ వంతెనపై ఎల్లమ్మ వాగు ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండలం పోరెటిపల్లి వద్ద మోయ తుమ్మెద వాగు ఉధృతికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మల్లచెట్టు చౌరస్తాలో వరద నీరు భారీగా చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం లేక తీవ్ర ఎండలతో ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలకు భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి జిల్లా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అయితే అటు మెదక్ జిల్లాలో రాత్రి 2-3 గంటల్లోనే 13 సెంటీమీటర్ల వర్షం పడడంతో మళ్ళీ ఇళ్లలోకి, పాఠశాలల్లోకి, తర్వాత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఆ ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా వారికి మెడికల్ సదుపాయం, తర్వాత భోజన సదుపాయం కూడా కల్పించారు. రాత్రి నుంచి కూడా అది అధికారం అంతా కూడా సమయంతో అటు రెవెన్యూ, పోలీసు, ఐదు సిబ్బంది అంతా కూడా ఆ సమయంతో పనిచేస్తూ ప్రజలకైతే సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా, మెదక్ పట్టణ కేంద్రం, అదేవిధంగా ఇటు హుస్నాబాద్ లో కూడా భారీ వర్షం కురిసింది. అటు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రి అంతా కూడా భారీ వర్షం కురవడంతో మొత్తం చెరువులా తలపించింది పట్టణం అంతా కూడా. ఇప్పుడు గత 15 రోజుల క్రితం పడ్డ వర్షానికి చేరుకున్నటువంటి అటు మెదక్ పట్టణం, అదేవిధంగా హుస్నాబాద్ పట్టణం కూడా చేరుకుంటున్న సమయంలోనే ఈ రోజు భారీ వర్షం కురవడంతో మళ్ళీ పాదస్థితికి వచ్చేసింది పట్టణం అంతా కూడా. అదేవిధంగా సిద్దిపేటలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. అటు సిద్దిపేట, మెదక్ జిల్లాలో అన్ని వాగులు వంకలైతే పూర్తిగా ఇంపుల్లా మారాయి. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పంట నష్టం చెంది రైతులంతా కూడా ఆగమైన పరిస్థితిలో ఈ రోజు ఉన్న కొద్దిపాటి పంట చేతికొస్తున్న సమయంలో మళ్ళీ వర్షం పడడంతో ఈ భారీ వర్షానికి మళ్ళీ పంటని కూడా నష్టపోయి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఇల్లు కూలిపోవడంతో అటు ఆత్మ నష్టం కూడా సంభవించింది. అదేవిధంగా ఇప్పుడు చేరుకున్నటువంటి పట్టణాల్లో షాపులన్నీ కూడా కొన్ని షాపుల్లోకి నిలిచడంతో ఆ షాపుల్లో కూడా సామాన్ తడిచిపోయి ఇప్పటికీ వాళ్ళు పూర్తిగా ఆశ్వాసం కూడా జరిగిందిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలంతా కూడా ఆగమైన పరిస్థితి కనిపిస్తుంది. అటు యూరియా కష్టంతో పాటు ఇటు పంట వర్షాలతోని పంట నష్టం పూర్తిఅవుతుంది. రైతులు అయితే రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు పట్టణవాసులకు పట్టణాల్లో పూర్తి స్థాయిలో ఇండ్లలోకి, తర్వాత షాపుల్లోకి వాటర్ రావడంతో అటు వారికి కూడా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఈ వర్షంతో అటు సామాన్య జనం అంతా కూడా దిక్కుతోని పరిస్థితిలో చేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు రైతులు, ఇటు సామాన్య జనం, అటు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా కొంత నష్టపోయినట్టుగా అయితే ప్రస్తుతానికి అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తా ఉంది. ముఖ్యంగా వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఇప్పటికీ అటు రైతులు, తర్వాత వ్యాపారస్తులు, సామాన్య జనం అంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.